ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. బేతనీయ స్వరంకి మిమ్మల్ందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నా పేరు హెప్సిబా స్వాతిరాజ్. మా యొక్క పరిచర్య బ్లెస్సింగ్ వే మినిస్ట్రీస్ గుంటూరు. దేవుడిచ్చిన ఈ మహాకృపకై ఆయనకి వందనాలు చెల్లిస్తున్నాను. బ్రదర్ రమేష్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ టైం అండి. దేవుని కృపను బట్టి మరి ఒక్కసారి మార్నింగ్ 10 నుంచి కూడా మీరు ఈ యొక్క మాట వింటూ ఉన్నారు, లైవ్ చూస్తూ ఉన్నారు. దేవుని కృప మీ అందరికీ కూడా తోడుగా ఉండుగాక. ఈ యొక్క నేటి అంశము మన మార్నింగ్ నుంచి వింటూ ఉన్నాం. అలసిపోవద్దు. 2 more hours నా తర్వాత మరి యొక్క సందేశం అంతటితో ఈ యొక్క అంశమును మనం ముగించుకుంటాం కనుక నా యొక్క అంశము మీరు మార్నింగ్ నుంచి వింటూనే ఉన్నారు. మరి ఒకసారి నేను చెప్తున్నాను, నేటి క్రైస్తవ స్త్రీలలో ఎందుకు శక్తివంతమైన ప్రార్థన చేయలేకపోతున్నారే అంశాన్ని మనకి ఇచ్చినారు కనుక చిన్న ప్రార్థన చేసుకొని మనం వర్తమానంలోనికి వెళ్దాం. నా యొక్క లైవ్ ప్రతిరోజు నా యొక్క ఐడి హెప్సిబా స్వాతిరాజ్ అని ఉంటుంది. దాని మీద ప్రతిరోజు 9 o'clock నైట్ టైం నేను లైవ్ వస్తున్నాను కనుక మీరు ఎవరైనా చూడాలనుకుంటే తప్పకుండా మీరు ఆ యొక్క లైవ్ ని చూడొచ్చు. ఈ దినం కూడా 9కి వస్తుంది కనుక మీరు చూడొచ్చు. చిన్న ప్రార్థన చేసుకొని మనం మెసేజ్ లోనికి వెళ్దాం. స్తోత్రం నాయన పరిశుద్ధాత్ముడా, మా యేసయ్య మీకు వందనములు చెల్లిస్తున్నాము ప్రభా. ఇంత దనుక మార్నింగ్ 10 నుంచి ఇప్పటి వరకు కూడా మాట్లాడిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఎంతో మంది నీ వాక్యమును ప్రకటిస్తున్నారు. స్త్రీలను మీరు వాడుకుంటున్న విధానానికై నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎంతో మందిని మీరు వాడుకున్నందుకు మీకు వందనం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నన్ను కూడా మీరు వాడుకోమని అడుగుచున్నాము ప్రభా. నా యొక్క మాటను మీరు అనుగ్రహించి నా నోట మీ మాట ఉంచి మీరే మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి. మీరు ఇచ్చిన అంశమును ప్రభా ధ్యానిస్తుండగా మీరే ఇంకను మీ జ్ఞానం అనుగ్రహించి మీరే మాట్లాడమని అడుగుచున్నాం. ఎంతమంది అయితే చూస్తున్నారు ప్రభా, ఒకవేళ వారు శక్తి లేని వారి స్త్రీల వలె ఉన్నట్లయితే వారితో మీరు మాట్లాడి బలవంతులుగా శక్తివంతులుగా మీరే చేయమని ఈ యొక్క సమయముని ఇచ్చినందుకు బ్రదర్ మీరు దీవించి వారి పరిచర్యను మీరు ఆశీర్వదించమని, చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించమని, ఈ సమయం అంతా కూడా ప్రభా మీరే మాతో ఉండి మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసునామమున బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక చిన్న పాట పాడుకొని మనము వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన యేసయ్య పాదముల చెంత సమస్తము కూడా దొరుకుతుంది కనుక దొరుకును సమస్తము యేసు పాదాల చెంత అనే పాటను పాడుకొని మన వర్తమానంలోకి వెళ్దాం. హల్లెలూయా. మీరందరూ కూడా ఈ పాట నాతో పాటు కలిసి పాడవలసిందిగా కోరుతున్నాను. దేవా నీకే స్తోత్రం. హల్లెలూయా. దొరుకును సమస్తము యేసు పాదాల చెంత, వెదకిన దొరుకును యేసు పాదాల చెంత, దొరుకును సమస్తము యేసు పాదాల చెంత, వెదకిన దొరుకును యేసు పాదాల చెంత. యేసయ్యా యేసయ్యా నీకు అసాధ్యమైనది లేనే లేదయ్యా. యేసయ్యా యేసయ్యా నీకు సమస్తము సాధ్యమేనయ్యా. దొరుకును సమస్తము యేసు పాదాల చెంత, వెదకిన దొరుకును యేసు పాదాల చెంత. మగ్దలేని మరియా యేసు పాదాలను చేరి కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలతో తుడిచి, మగ్దలేని మరియా యేసు పాదాలను చేరి కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలతో తుడిచి, పాదాలను ముద్దు పెట్టుకొని పూసెను విలువైన అత్తరు, పాదాలను ముద్దు పెట్టుకొని పూసెను విలువైన అత్తరు, చేసెను శ్రేష్ఠారాధన దొరికెను పాప క్షమాపణ, చేసెను శ్రేష్ఠారాధన దొరికెను పాప క్షమాపణ. దొరకును సమస్తము యేసు పాదాల చెంత, వెదకిన దొరకును యేసు పాదాల చెంత. సారీ. యాయిరు అను అధికారి యేసు పాదాలను చేరి బతిమాలుకొని నూతన పండ్రే
కుమార్తెకై యాయీరు అను అధికారి యేసు పాదాలను చేరి బతిమాలుకొని నూతన 12 ఏళ్ల కుమార్తెకై చిన్నదానలిమ్మని చెప్పి బ్రతికించెను యేసు దేవుడు. చిన్నదానలిమ్మని చెప్పి బ్రతికించెను యేసు దేవుడు. కలిగెను మహదానందము, దొరికెను రక్షణ భాగ్యము. కలిగెను మహదానందము, కలిగెను రక్షణ భాగ్యము. దొరకును సమస్తము యేసు పాదాల చెంత. వెదకిన దొరకును యేసు పాదాల చెంత. దొరకును సమస్తము యేసు పాదాల చెంత. వెదకిన దొరకును యేసు పాదాల చెంత. పద్మాసు దీపమున యోహాను యేసుని చూచి పాదాలపై పడెను, పరవశుడై ఉండెను. పద్మాసు దీపమున యోహాను యేసుని చూచి పాదాలపై పడెను, పరవశుడై ఉండెను. పరలోక దర్శనం చూచెను తానే స్వయముగా. పరలోక దర్శనం చూచెను తానే స్వయముగా. దొరికెను ప్రభుముఖ దర్శనం, దొరికెను ఇలా మహాభాగ్యము. దొరికెను ప్రభుముఖ దర్శనం, దొరికెను ఇలా మహాభాగ్యము. దొరకును సమస్తము యేసు పాదాల చెంత. వెదకిన దొరకును యేసు పాదాల చెంత. దొరకును సమస్తము యేసు పాదాల చెంత. వెదకిన దొరకును యేసు పాదాల చెంత. యేసయ్యా యేసయ్యా నీకు అసాధ్యమైనది లేనే లేదయ్యా. యేసయ్యా యేసయ్యా నీకు సమస్తము సాధ్యమేనయ్యా. దొరకును సమస్తము యేసు పాదాల చెంత. వెదకిన దొరకును యేసు పాదాల చెంత. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. Why Christian women are unable to do a powerful prayer? శక్తివంతమైన ప్రార్థన ఎందుకు చేయలేకపోతున్నారనే నేటి అంశము. ఈ మాటని మీరు అంగీకరిస్తున్నారా? శక్తివంతమైన ప్రార్థన చేయలేకపోతున్నారు అని అంటారా? అంగీకరించగలుగుతారా అంటే కొంతవరకు అంగీకరించవచ్చు. శక్తివంతమైన ప్రార్థన చేస్తూ బలమైన పరిచర్యలు చేస్తున్న వారు స్త్రీలు చాలా మంది కోకొల్లలుగా మనం నేటి సమాజంలో చూస్తున్నాం. ఒకప్పుడు అంతమంది స్త్రీలు లేరు, కానీ ఇప్పుడైతే చాలా మంది స్త్రీలను దేవుడు ఏర్పరచుకొని అభిషేకించి తన పరిచర్యలో ఎంతో మందిని బలముగా వాడుకుంటున్నారు. మరి అటువంటి సమయంలో శక్తివంతమైన ప్రార్థన చేసే స్త్రీలు కరువయ్యారు అని అనవచ్చా అంటే కొంతమంది స్త్రీలు అటువంటి వారుగా ఉంటున్నారు. అందరూ కూడా ఒకేలాగా ఉండలేరు కదండి. ఒక గృహములోనే భర్త ఒకలాగా ఉంటారు, భార్య ఒకలాగా ఉంటుంది, పిల్లలు ఒకలాగా ఉంటారు. అందరూ కూడా ఒకే మనస్సుతో ఒకే ప్రార్థనా జీవితమును కలిగి ఉండలేరు. అలానే సమాజంలో కూడా స్త్రీలందరూ కూడా శక్తివంతులుగా ఉండాలి, అందరూ కూడా శక్తివంతమైన ప్రార్థన చేయగలగాలి అంటే చేయలేకపోతున్నారు. అవి ఎందుకు చేయలేకపోతున్నారు అనేది ఇది మన అంశము. కనుక శక్తివంతమైన ప్రార్థనలు, శక్తివంతమైన కుటుంబాన్ని చక్కగా నడిపించుకునేవారు, తన పనులను తను చక్కగా చేసుకునేవారు, సంఘంలో అన్ని పనులు చేసేవారు, సంఘంలో కూడా మంచి రోల్స్ చేసేవారు చాలా మంది ఉన్నారు. అయితే బైబిల్ గ్రంథంలో కూడా
పాత నిబంధనలో స్త్రీలను చూస్తాం, క్రొత్త నిబంధనలో కూడా చాలా మందిని స్త్రీలను మనం చూస్తాం. పాత నిబంధనలో ఎంతో మంది ప్రవక్తల్ని మనం చూస్తాము, క్రొత్త నిబంధనలో కూడా ప్రవక్తినులను మనం చూస్తున్నాం. కనుక దేవుడు ఎక్కడ కూడా పురుషులని స్త్రీలని విభేదం ఏమీ చూపించలేదు. గల్తీ పత్రికలో మనం చూస్తాం కదండి, స్త్రీ అని పురుషుడని లేదు, కానీ యేసు నామమును బట్టి అందరూ కూడా ఒక్కటే అని యేసు ప్రభువారే చెప్తున్నారు. కానీ యేసయ్య మాత్రం అంగీకరించారు, దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్ అని. కానీ ప్రజలు మాత్రం, పురుషులు మాత్రం దీనికి అంగీకరించలేకపోతున్నారు. ఈ రోజుల్లో చాలా మంది స్త్రీలు ప్రకటిస్తుంటే ఆటంకపరిచేవారు ఉన్నారు, వారిని క్వశ్చన్ చేసేవారు ఉన్నారు. స్త్రీలు మౌనంగా ఉండాలి, భర్తలు చెప్పేది పురుషులు చెప్పేది విని లోబడి విధేయత చూపించవలసిందే, కానీ వారి సంఘములలో ప్రకటించడానికి వీలు లేదని చాలా మంది ప్రతిరోజు కూడా మాట్లాడేవారు కలరు. కానీ యేసు ప్రభువారే అన్నారు there is no difference అని. then why you people are talking about this? మరి మీరెందుకు మాట్లాడుతున్నారు దీని గురించి? యేసు ప్రభువారికి లేని జ్ఞానం మీకుందంటారా? యేసు ప్రభువారికి విభేదం లేనప్పుడు, స్త్రీలను అభిషేకించి వాడుకుంటున్నప్పుడు, రోమపత్రిక 16వ అధ్యాయంలో చాలా మంది స్త్రీలను చూస్తాం. పత్రికల్లో కూడా చాలా మంది సహకారులుగా ఉన్నారు, నిజమైన సహకారులు అని చెప్పి మాటలు మనం చూస్తున్నాం. మరి దేవునికి జ్ఞానం లేదంటారా? మీకున్న జ్ఞానం కంటే ఎక్కువ లేదంటారా? మీరు తెలుసుకోవాల్సిన మాటలు ఎన్నో ఉన్నాయి. మీకు తెలిసిన ఒక మాట, స్త్రీ మా సంఘంలో మౌనంగా ఉండాలి, నా ఒక్క మాటను పట్టుకొని మీరు స్త్రీలు మౌనంగా ఉండాలి అని చెప్పడం కుదరని పని. మీరు ఎంత ఆపినా స్త్రీలను దేవుడు అభిషేకిస్తూనే ఉంటారు, స్త్రీలు ఎంతో వాడుకుంటూనే ఉన్నారు. కనుక ఈ రోజు మన అంశంలోనికి వెళ్దాం. బైబిల్ గ్రంథంలో కొంతమంది ఒక 5 మెంబర్స్ ని ఊరికి పైన మీకు చూపించేసి, ఆ తర్వాత ఎందుకు శక్తివంతమైన ప్రార్థన స్త్రీలు చేయలేకపోతున్నారనే మాటను కూడా మనం ధ్యానించుకుందాం. అయితే ముందుగా అసలు ఎవరు బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారండి, చెప్పుకుంటూ వెళ్తే మనకి సమయం సరిపోదు, కానీ కొంతమందిని మాత్రమే మీ ముందుంచి దెన్ వి విల్ గో టు ద థింగ్. మొదటిగా మనం చూస్తే ఎప్పుడు కూడా లాజరు విషయంలో మనం చూసిన యేసు ప్రభువారి పాదముల చెంత ఉన్న మరియను గురించి మనం మాట్లాడుకుంటుంటాం. కానీ మార్త యొక్క విశ్వాసాన్ని ఎక్కడ కూడా మనం గుర్తించాం. మనం అంతేనండి, కొంతమంది చూసిన దాన్ని ఆ మాటను బట్టి మనం వారిని దృష్టిస్తాం, కానీ అసలు ఉన్న వారిని మనం మర్చిపోతూ ఉంటాం. మార్త మరియల ఆ గృహంలో మరియ మీదే ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుందని యేసు ప్రభువారు అన్నారు. కాబట్టి మన ఫోకస్ అంతా కూడా మరియ మీదే ఉంటుంది, కానీ వి డోంట్ థింక్ అబౌట్ మార్త. ఆ మార్త గురించిన మాటను మనం చూద్దాం. మార్తను గురించి ఏం చెప్పొచ్చు అంటే ఫెయిత్ఫుల్ విమెన్ అని చెప్పొచ్చు, ఫెయిత్ ఫిల్డ్ విమెన్ ఇన్ ద బైబిల్ అని చెప్పొచ్చు. ఎలాగండి? ఆమెలో విశ్వాసం ఎక్కడుంది? యేసు ప్రభువారు వచ్చినప్పుడల్లా కూడా వంటశాలలో ఉంటూ ఆ పని మీదే ఉంది, కానీ ఆమె ఎక్కడ చేసింది? అంత భక్తి ఎక్కడుంది? విశ్వాసం ఎక్కడుంది అని అనుకుంటున్నారా? ఒకసారి లేఖనాన్ని మనం చూద్దామా? యోహాను సువార్త 11వ అధ్యాయంలో, ఆ అధ్యాయం అంతా కూడా దాని విషయం మనం చూస్తుంటాం. యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఎప్పుడైతే వీరు పంపించారు వర్తమానం, నీ ప్రియమైన వాడు చనిపోతున్నాడు ఇలాగని, యేసు ప్రభువారు ఏమో మరణంకి వచ్చింది కాదు, ఇది దేవుని మహిమ కొరకే వచ్చింది రోగం అని కొంత ఆలస్యం చేశారు. ఆలస్యం అయిన తర్వాత ఒక 3 days తర్వాత యేసు ప్రభువారు వారి పట్టణానికి వెళ్ళారు వారిని దర్శించడానికి. మార్తా మరియలను దర్శించడానికి వెళ్ళినప్పుడు 20వ వచనాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 20వ వచనంలో ఏముంటుందంటే, మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళెను. అయితే మరి మాత్రం ఇంట్లోనే ఉన్నట్లుగా ఆ వచనంలోనే మనం చూస్తాం. మార్త ఏమో యేసయ్య వస్తున్నారని మాట వినగానే యేసయ్యని ఎదుర్కొనడానికి త్వరపడి వెళ్ళినట్లుగా చూస్తాం. మరియ మాత్రం ఇంట్లోనే ఉన్నట్లుగా చూస్తాం. అది దేవుని మీద దేవుడు రాలేదని, బ్రతికించలేదని కోపమో లేకపోతే దిగులో అవన్నీ తెలియదు, కానీ ఆమె మాత్రం యేసయ్యని ఎదుర్కొనడానికి వెళ్ళలేదు, కానీ మార్త మాత్రం ఎదుర్కొనడానికి వెళ్ళింది. యేసయ్యను ఎదుర్కొనడానికి వెళ్ళిన మార్త, షీ ఈస్ అ ఫెయిత్ ఫిల్డ్ విమెన్. మరి ఒక మాట ఏం చెప్పొచ్చు అంటే, ఈ విమెన్ ఆఫ్ డిటర్మినేషన్ అన్నమాట కూడా చెప్పొచ్చు. ఎలాగూ అంటే ఈ లేఖనాన్ని మనం చూద్దాం. మార్త యేసుని ఎదుర్కొనడానికి వెళ్ళిన తర్వాత మార్త యేసయ్యతో ఏమని మాట్లాడిందంటే, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండా ఉండేవాడు. ఎంత నమ్మకం చూడండి, ఎంత విశ్వాసం ఈ మాటలో చూడగలం. నువ్వు ఉన్నా లేకపోయినా నా సహోదరుడు చనిపోయేవాడు అలా. నువ్వు ఇక్కడ ఉండుంటే, నువ్వు ప్రార్థన చేసుంటే, నీ ప్రార్థనలో ఆ శక్తి ఉంది కాబట్టి నా సహోదరుడు చనిపోయేవాడు కాడు అంటే ఆ మాటలో ఎంత విశ్వాసం మనం కనుగొనగలం, ఎంత విశ్వాసాన్ని మనం చూడగలం. ఆ మాటలో ఆ విశ్వాసం ఉండబట్టి ఆ మాట అని
22వ వచనంలో ఉంది కదా, ఇప్పుడైనా పర్వాలేదు, చనిపోయిన తర్వాత కూడా ఆమె విశ్వాసాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడైనాను నీవు దేవుణ్ణి ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదును అని అనెను. ఇంత గొప్ప విశ్వాసం ఎక్కడ చూస్తామండి? నువ్వు ఉండుంటే చనిపోయేవాడు కాదు అనింది. మరి ఒక మాట ఏమందంటే, ఇప్పుడైనా కానీ నువ్వు దేవుడిని అడిగితే దేవుడు అన్ని ఇస్తారు కదా, నువ్వు ఇప్పుడైనా ప్రార్థించి ఆయన లేపవచ్చు అన్నట్లుగా ఆమె విశ్వాసము ఎంత గొప్పదో మనం చూడవచ్చు. మార్త గురించి మనం చెప్పుకోము గాని ఆమెలో ఉన్నవి ఈ విశ్వాస గుణములు ఇది మనం చూద్దాం. ఆమె అంటుంది కదా, నువ్వు ఇక్కడ ఉంటే బాగుండేదంటూ, ఇప్పుడైనా కానీ నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీకు అన్ని అనుగ్రహిస్తారని నేను ఎరుగుదును అని చెప్తున్నప్పుడు యేసు అన్నారు, యేసు అనిన మాటకి ఆమె ఉంది, పునరుద్ధానం ఉంది మన సహోదరుడు మరలా లేస్తారని నమ్ముతున్నావా అంటే ఆమెనింది కదా, అంత్యదినమున పునరుద్ధానముందు లేచునని ఎరుగుదును అంటే అంత్యదినమున పునరుద్ధానం ఉందని నమ్మింది, మరలా లేస్తారని నమ్మింది. దేవుని వాక్యం ఇప్పుడు మన నిరీక్షణ అదే కదండి. మనం మరణించిన తర్వాత పునరుద్ధానం ఉంటుంది, మనం మరలా జీవిస్తామని ఆ నిరీక్షణే కదా ఈ క్రైస్తవులకు మనకుంది. ఆ నిరీక్షణ ఉన్నదాన్ని ఆమె విశ్వసించగలిగింది అంటే విశ్వాస సహితమైన స్త్రీగా మనం చూస్తాం. శక్తివంతమైన మాటలు ఆమె దేవునితో మాట్లాడినట్లుగా, ఆ మాట్లాడిన మాటల్లో ఆమె యొక్క విశ్వాసాన్ని మనం కనుగొన్నట్లుగా మనం చూస్తాం. ఎంత గొప్ప విశ్వాసం ఉంది, నువ్వు ఇక్కడ ఉంటే బాగుండేది, అయినా పర్వాలేదు, ఇప్పుడైనా నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీకు సహాయం చేస్తారు, దేవుడు నా తమ్ముడిని లేపుతారని చెప్పి నేను నమ్ముతున్నాను అని విశ్వాస సహితమైన మాటలు మాట్లాడిన స్త్రీ వలె మనము కూడా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇంత విశ్వాసం మనలో ఉంటుందా ఈ రోజుల్లో? ఇంత విశ్వాస సహితమైన మాటలు మనం మాట్లాడగలుగుతున్నామా? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మార్త వలె అంత విశ్వాసం కలిగిన మాటలు మనం మాట్లాడగలిగితే మన జీవితంలో ఎన్నో అద్భుతములు మనం చూస్తాం, ఎన్నో అద్భుతాలు మనం చూస్తాం. ఎందుకంటారంటే విశ్వాస సహితమైన ప్రార్థన, విశ్వాస సహితమైన మాటలు మనం మాట్లాడాలి. ఎందుకంటే ఈ మాటలు శక్తి ఉంటుంది. ఈ మాటలు మాట్లాడినప్పుడు మన విశ్వాసము కొలది దేవుడు మన జీవితాల్లో కార్యం జరిగిస్తారు. కనుక మార్త ఫెయిత్ ఫిల్డ్ విమెన్ కనుక ఆమె శక్తివంతమైన ఆ మాటలు మాట్లాడినట్లుగా మనం చూస్తాము. నేటి క్రైస్తవులమైన మనము కూడా ఈమె వలె విశ్వాస సహితమైన ప్రార్థన మాటలు మాట్లాడవలసిందిగా దేవుడు కోరుతున్నాడు. మరి యొక్క స్త్రీని మనం చూస్తే ఎస్తేరు కూడా ఆమె చావు సిద్ధమై కూడా అది అగెయిన్స్ట్ అని తెలిసి కూడా తన ప్రజలను రక్షించుకొనడానికి తన చావునకు కూడా సిద్ధపడిందని చెప్పవచ్చు. అవును కదండి. అక్కడ ఆ లేఖనాన్ని చూస్తే మనం ఎస్తేరు గ్రంథంలో మనం చూడగలిగితే ఆమె గురించి ఏముంటుందంటే, ఆమె గురించి ఏం చెప్పొచ్చు అంటే an influential women in the Bible అని చెప్పొచ్చు. ఎలాగ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిందండి? ఆమె ఏం చేసింది అంటే అందరి కోసం చావడానికి కూడా సిద్ధమైంది. అందరి కోసం అందరి పక్షముగా వెళ్ళి మాట్లాడినట్లుగా చూస్తాం. మనం ఎలా ఉండాలంటే అందరి పక్షముగా దేవుణ్ణి మనం విజ్ఞాపన చేసే స్త్రీలముగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఎస్తేరు ఏం చేసిందంటే యూదులందరినీ కూడా సంహరించేస్తారు అని మాట వినినప్పుడు ఆమె నీ వల్లనే అవుతుందన్నప్పుడు she faced with పాసిబిలిటీ ఆఫ్ డెత్. ఈ చనిపోతానేమో అక్కడికి వెళ్తే అగెయిన్స్ట్ కదా అనుకుంది. అయినా కానీ ఆమె ఏం చేసిందంటే she fasted and she prayed. ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. అందరినీ కూడా ఉపవాసం ఉండమని చెప్పింది. ఆమె ధైర్యము తెచ్చుకొని దేవుని బట్టి వెళ్లి రాజుగారి ముందు నుంచింది. ఆమె దయ పొందినదాయను. ఆమె ఏమి అడిగిందో రాజుగారు వచ్చారు, మాట్లాడడం జరిగింది. ఆ కార్యం అంతా కూడా మనకి తెలుసు. అయితే ఆమె చేసింది ఏమిటి అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగింది. చావునకు సిద్ధమై కూడా వెళ్ళడానికి ఆమె వెనకాడలేదు. వెళ్ళింది, మాట్లాడింది, కనికరాన్ని పొందుకుంది, కార్యము జరిగించుకునింది. షీ గాట్ ద విక్టరీ ఓవర్ హర్ రిక్వెస్ట్. ఆమె ప్లీ మీద ఆమె సమాధానం పొందుకుందని మనం చెప్పవచ్చు. మనము కూడా మన యొక్క రిక్వెస్ట్లన్నీ రాజాది రాజైన మన యేసయ్య ముందు మనం పెడితే ఆ ప్రార్థనలన్నీ, నువ్వు అది కష్టమైనా కానీ నువ్వు వెళ్ళాలి, నీ పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా కానీ నువ్వు దేవుని సన్నిధిలో మోకరించాలి, నేను అక్కడి మందిరానికి వెళ్తే నన్ను చంపివేస్తారేమో అన్నా కూడా మనం అక్కడికి వెళ్ళగలిగితే, అంత కష్టంలో కూడా దేవుణ్ణి ప్రార్థించగలిగితే దేవుడు మనకి విజయాన్ని ఇస్తారు. ఈ రోజుల్లో చాలా మంది చాలా సాక్ష్యములు మనం వింటూ ఉంటాం. భర్త అంగీకరించకపోయినా కానీ స్త్రీలు ఎంతైనా కానీ పోరాడి మందిరానికి రావాలని ఆశతో ఎంతో మందిరానికి వస్తున్నారు. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా కానీ మందిరానికి వచ్చి ప్రార్థించే వారిని చాలా మందిని మనం చూస్తాం. మా మందిరంలోనే చాలా మంది స్త్రీలు భర్తలు అంగీకరించకపోయినా వారు ఏమన్నా కానీ ఆ
సమయానికి ప్రార్థనకు వచ్చి వారి అన్ని కూడా చూసుకొని ప్రార్థనకు వచ్చి మరలా వారు వెళ్తున్నారు. భర్తలకు అంగీకారం లేకపోయినా ఏమైనా చేస్తారేమో అని అనుకున్నా కానీ దేవుని మందిరానికి వచ్చేవారు చాలా మంది ఉన్నారు. వారందరూ కూడా శక్తివంతమైన స్త్రీలు కాదంటారా? అందరూ కూడా శక్తివంతమైన స్త్రీలే. ఆ శక్తి లేకపోయినా దేవుడు వారిని బలపరిచే దేవుడు కనుక మన యేసయ్య ఎస్తేరు ఎలాగో ధైర్యం చేసి ఆమె వెళ్ళిందో, ఆమె ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ గా ఉందో, మన జీవితాన్ని బట్టి అనేకులు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేలాగా, ఇన్స్పైర్ అయ్యేలాగా మనము కూడా జీవించాలని దేవుడు కోరుతున్నారు. మరి ఒక ఆమెను చూస్తే అబీగయీల్ గురించి మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయంలో ఆ యొక్క సంఘటన అంతా చూస్తాం. భర్త నాబాలు మూర్ఖుడా దావీదుకి అగెయిన్స్ట్ గా మాట్లాడారు. దావీదు వచ్చి అందరినీ నాశనం చేస్తారు అని ఆ సందేశం ఆమె వినినప్పుడు ఆమె వెళ్లి ధనవంతురాలైన భార్య, ధనవంతుడు నాబాలు ఆమె భార్య కనుక ఎంతో ధనవంతురాలు, కానీ వినయము కలిగి దావీదును ఎదుర్కొని అన్ని కూడా అందించి ఆయన్ని బ్రతిమాడుకున్నట్లుగా ఆమంటుంది కదా, ఈ దోషము నాదని మీరు ఎంచండి, నా భర్తదని ఎంచక నాదని ఎంచండి. నేటి స్త్రీలు కూడా ఎంతో మంది భర్తలు ఎన్నో తప్పులు చేస్తున్నా కానీ కోసం భార్యలు ఎంతో ప్రార్థన చేస్తున్న వారు ఉన్నారు కాదంటారా? ఎంతో మంది భర్తల మార్పు కోసం ప్రార్థన చేస్తున్నారు. ఎంతో మంది భర్తల కోసం వారికి ఉన్న వ్యసనం నుండి విడిపించాలని దేవుడిని ఎంతో ప్రార్థిస్తున్నారు. వారు ఎంతో దరిద్రులైన పాపులైనప్పటికీ చండమైన వారు అయినప్పటికీ కూడా స్త్రీలు వారిని విడిచిపెట్టట్లేదు. వారి కోసం ఎంతో ప్రార్థన చేస్తున్నారు. కాకపోయినా భర్తని వదిలిపెట్టలేరు. ఎందుకంటే దేవుడు ఏర్పరిచిన కుటుంబం కనుక, దేవుడు ఏర్పరిచిన బంధము కనుక వారిని విడిచిపెట్టక వారి కోసం ఎంతో ప్రార్థన చేస్తున్నారు. అబీగయీలు కూడా భర్త మూర్ఖుడే, ఆయన వలన నాశనం అయిపోతారేమో అనుకొని ఆమె వెళ్లి దావీదుని ఎదుర్కొని, అయ్యో ఆ దోషము నాదిగా మీరెంచి ఇది మీరు స్వీకరించి దాన్ని క్షమించండి, హాని మాకు కలిగి చేసుకున్నట్లుగా ఆ అధ్యాయమంతా కూడా మీరు చదవండి. ఆ మాటను మనం చూస్తాం. కుటుంబం కోసం ఆమె ఎంతో బ్రతిమలాడుకున్నట్లుగా చూస్తాం. మనము కూడా మన భర్త కోసం, మన పిల్లల కోసం, మన కుటుంబం కోసం, మన సంఘం కోసం ఎంతైనా దేవునికి ప్రార్థన చేయాలి. ఎంతైనా అనుగు కలిగి వినయముతో దేవుని సన్నిధిలో ప్రార్థించాలని, ఎంతో శక్తివంతమైన వారముగా ఉండాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. అబీగయీలు వంటి వారు ఎంతో మంది ఉంటున్నారు. భర్తల చేత బాధపడుతున్న వారు ఎంతో మంది ఉంటున్నారు. ఎంతో మంది ఎన్నో ప్రేయర్ రిక్వెస్ట్ మాకు చెప్తూ ఉంటే, అమ్మో ఇంతగా హింసిస్తారా భర్తలు, ఇంతగా వారి కుటుంబంలో ఇంత నరకం అనుభవిస్తున్నారు, వివాహం అయిన దగ్గర నుంచి ఏళ్ల కొలది కూడా ఇంత బాధపడుతున్నారు, ఇన్ని సమస్యలు ఉంటున్నాయా అనిపిస్తుంది. ఎంతో మంది ఎంతో నరకంలో ఉంటున్నారు. వారి భర్తల కోసం ఎంతో ప్రార్థన చేస్తున్నారు. ఆమె వెళ్లి రిక్వెస్ట్ చేసుకుంది భర్త తరపున, నీ భర్త కోసం నువ్వు ప్రార్థించాలి, నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థించాలి, నీవే శక్తివంతముగా నడిపించుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మరి ఒక స్త్రీని మనం చూస్తే దెబోరాని చూస్తాం. షీ వాజ్ ఎ జడ్జ్, బ్యూటిఫుల్ ఇంటెలెక్చువల్ జడ్జ్ మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో షీ వాజ్ ద ఓన్లీ విమెన్ జడ్జ్ ని మనం చూస్తాం. కనుక ఆమె ఎంతో దేవుని పిలుపు కోసం చూసి దేవుని మాట ప్రకారమే ఆమె అంత కూడా జడ్జిమెంట్ ఇచ్చేది. ఆమె ఎంతగానో ఒక ప్రవక్తినిగా ఉంటూ ఆమె చేస్తున్న ఆమె ప్రొఫెషన్ ని కూడా ఆమె లీడ్ చేసుకుంటూ ఆ రీతిగా ఎంతో పవర్ఫుల్ లేడీ ఇన్ ద బైబిల్ అని చెప్పవచ్చు దెబోరా గురించి. షీ వాజ్ ఎ పవర్ఫుల్ లేడీ. కనుక ఆ శక్తివంతమైన విమెన్ గా మనం కూడా ఉండాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. మరి ఒకటిగా మన కొత్త నిబంధనలోని లూకా సువార్త 2వ అధ్యాయంలో చూస్తే ఏమనుంటుందంటే అన్న ప్రవక్తిని మనం చూస్తాం. అన్న ప్రవక్తిని కూడా మనం చూస్తాం. 84 ఏళ్ల వయసులో కూడా 84 ఇయర్స్ లో కూడా ఆమె గురించి ఏముంటుందంటే, ఆమె మందిరమును విడిచిపెట్టలేదు, ఆమె ఎప్పుడు కూడా ఉపవాసముతో ప్రార్థన చేసేది అనే మాటను మనం చూస్తాం. ఆమె గురించి లూకా సువార్త 2వ అధ్యాయంలో 37వ వచనంలో మనం చూస్తే, దేవాలయం విడవలేదు, ఫస్ట్ థింగ్ ఉపవాస ప్రార్థనలు చేసేది, మూడవది రేయింబవళ్ళు సేవ చేయుచుండెను. 3 థింగ్స్ అండ్ 3 బెస్ట్ క్వాలిటీస్ ఆమెలో ఉన్నాయి. ఈ 3 క్వాలిటీస్ కూడా మనం కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఏమి చేసింది ఆవిడ అంటే, దేవాలయమును మాత్రం విడిచిపెట్టలేదు, అంటే ప్రార్థనా జీవితాన్ని ఎప్పుడు కోల్పోలేదు, యేసయ్యకి దూరంగా ఆమె జీవించలేదు, మందిరంలోనే నివసించింది. ఆమె అంటే భర్త లేదు కాబట్టి మందిరంలో నివసించింది. ఇప్పుడు మనకి కుటుంబాలు ఉన్నాయి కాబట్టి మందిరంలోనే ఉండక్కర్లేదు, కానీ ఎక్కడ ఉన్నా కానీ ప్రార్థనా జీవితాన్ని, దేవునితో సహవాసాన్ని మనం కోల్పోకూడదు, దేవునితోనే మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ద సెకండ్ బెస్ట్ క్వాలిటీ వాస్ ఉపవాస ప్రార్థన చేసేది. 84 ఇయర్స్ ఓల్డ్ పీపుల్ ఎవరైనా ఉండగలరా అండి?
యవ్వనస్తులే ఉండలేకపోతున్నారు. మంచి వయసులో ఉన్న వారు కూడా ఉపవాసం ఉండాలంటే చాలా కష్టపడుతున్నారు. అమ్మో ఉండలేమంటే నీరసం అంటారే, మరి 84 years ఓల్డ్ విమెన్ ఆమె ఎలా ఉపవాసం ప్రార్థన చేసిందంటారు? ఎంత ఇష్టం లేకపోతే దేవుని పట్ల, ఎంత ఆసక్తి కలిగి ఉండకపోతే ఆమె ఆ రీతిగా ఉండుంటది అంటారు. కాబట్టి ఆమె ఎలా ఉందంటే ఉపవాస ప్రార్థన చేస్తూనే ఉండేది. మరి ఒకటి ఏం చూస్తామంటే రేయింబవళ్ళు కూడా సేవ చేసింది. ఇది చాలా కష్టం కదండి, ఇది చాలా కష్టం. రేయింబవళ్ళు సేవ చేస్తూ ఉండేదంటే డే అండ్ నైట్ కూడా ఆమె దేవుని పరిచర్యలోనే ఉన్నది అనే మాటను మనం చూస్తాం. అంత శక్తివంతమైన సర్వీస్ మనం చేయగలిగితే నిజంగా వీఆర్ సో బ్లెస్డ్. మనం అది చేయలేము, కానీ ఒకవేళ అది మనం చేయగలిగితే దేవుడు మనల్ని ఎంతో దీవిస్తారు, మన కుటుంబాలను ఎంతో ఆశీర్వదిస్తారు, మన సంఘాన్ని ఎంతో దీవిస్తారు. ఆమెలో ఉన్న ఆ 3 క్వాలిటీస్ ని మనం కూడా కలిగి ఉన్నట్లయితే మనము శక్తివంతమైన ప్రార్థన చేయగలము, శక్తివంతమైన కార్యములు మన జీవితంలో చూడగలం, శక్తివంతమైన పరిచర్య మనం చేయగలుగుతాం. కనుక అన్నా ప్రవక్తిని మాదిరిగా చూసుకోవాలి. మనం చూసుకున్న ఆ 5 మెంబర్స్ ని కూడా మాదిరిగా ఉంచుకోవాలి. బైబిల్ గ్రంథంలో అందరినీ కూడా మనకి మాదిరిగానే ఉంచారు. వారి దగ్గర నుంచి ఏమైనా నేర్చుకోవడానికి దేవుడు మనకి చూపించారు, కానీ యూస్లెస్ థింగ్స్ ఎక్కడా కూడా బైబిల్లో ఉండవు. సున్నా అయినా పొల్లైనా పోదని దేవుడు మాట్లాడుతున్నారు. మత్తయి సువార్తలో మనం చూస్తాం. కనుక ఏది కూడా తీసివేయడానికి లేదు, అందరినీ కూడా మనకి మాదిరిగా ఉంచారు. ఇంత శక్తివంతమైన పవర్ఫుల్ లేడీస్ ని మనం చూసాం. కనుక మనము కూడా ఎలా ఉండాలంటే శక్తివంతమైన వారముగా ఉండాలి, విశ్వాస సహితులముగా ఉండాలి, దేవునిలో బలవంతులముగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కనుక దేవుని మీద మనం ఆధారపడాలి. దేవుని మీద మనం ఆధారపడగలిగితే దేవుడు మనల్ని డిఫెండ్ చేస్తారు. సమస్యలన్నిట్లో నుంచి కూడా ఆయన మనల్ని కాపాడుతారు. ఒక మాట ఉంటుందండి, డిపెండ్ ఆన్ గాడ్ టు డిఫెండ్ యువర్ సెల్ఫ్ అగెయిన్స్ట్ ఆడ్స్. అంటే అన్ని కూడా వ్యతిరేక పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనం దేవుని మీద ఆధారపడగలిగితే, డిపెండ్ ఆన్ గాడ్ టు డిఫెండ్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు కాపాడుకోవాలంటే ఏం చేయాలంటే దేవుని మీద ఆధారపడాలి. స్త్రీలందరూ కూడా ఇదే చేయాలి. దేవుని మీద ఆధారపడగలిగితే నీ పరిస్థితులన్నీ కూడా అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా నిన్ను రక్షించే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు, నిన్ను డిఫెండ్ చేసే దేవుడు. కనుక డిపెండ్ ఆన్ గాడ్ టు డిఫెండ్ యువర్ సెల్ఫ్ అని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కనుక స్త్రీలందరూ కూడా చాలా ఉత్సుకతతో దేవుని మీద ఆసక్తితో ఉండాలని దేవుడు కోరుతున్నారు. అయితే ఎందుకు పరిచర్యను చేయలేకపోతున్నారు, ఎందుకు శక్తివంతమైన ప్రార్థన చేయలేకపోతున్నారు అని అడిగితే కొన్ని మాటలు మనం చూద్దాము. యెషయా గ్రంథంలో ఒక మాట ఏముంటుందంటే 32వ అధ్యాయము 9వ వచనంలో, దేని మీద ఆసక్తి కలిగిన వారు స్త్రీలుగా ఉంటున్నారు ఇక్కడ అంటే హెచ్చరిస్తున్నారు, స్త్రీలను హెచ్చరిస్తున్నారు. ఎటువంటి స్త్రీలను హెచ్చరిస్తున్నారు అంటే, సుఖాశక్తి గల స్త్రీలారా లేచి నా మాట వినుడి, నిశ్చింతగానున్న కుమార్తెలారా నా మాట వినండి. నిశ్చింత గల స్త్రీలారా తొందరపడండి. తొందరపడండి. ఏ విషయంలో తొందరపడాలి అంటే దేవుని పనిలో తొందరపడాలి, దేవుని విషయంలో తొందర కలిగి ఉండాలి. సుఖాశక్తి గల స్త్రీలారా, దేని మీద ఆసక్తి ఉంది అనికంటే సుఖము మీద ఆసక్తి. సుఖము మీద ఆసక్తి. కష్టపడే మనసు చాలా మందికి ఈ రోజుల్లో తక్కువైపోయింది. ఇయర్స్ పాస్ అయ్యే కొద్దీ, జనరేషన్స్ మారే కొద్దీ ఎలాగైపోయారంటే సుఖమే ఎక్కువైపోయింది. ఎందుకంటే ఇప్పుడున్న కంఫర్ట్స్ కి పేరెంట్స్ కూడా పిల్లలకి ఏది కూడా కంఫర్ట్ తక్కువ కాకూడదని ఏసీస్ కానీ కూలర్స్ కానీ వాట్ ఎవర్ అన్ని ఏది అడిగితే కూడా అన్ని కూడా అందిస్తున్నారు, అన్ని కూడా వాళ్ళు సమకూరుస్తున్నారు, అన్ని కూడా కంఫర్టబుల్ జోన్ లో ఉంటున్నారు. కనుక అందరూ కూడా దేనికి అలవాటు అయిపోయారంటే సుఖమునికి అలవాటు అయిపోయారని చెప్పవచ్చు. ఈరోజు ఇజ్రాయెల్ నిజంగా అండి ఎండలో వెళ్ళగలమా అంటే వెళ్ళలేకపోతున్నాం. అంతకు ముందు ఎండలో ఎంతో కష్టపడి పనిచేసేవారు, కానీ ఇప్పుడైతే మనం వెళ్ళలేకపోతున్నాం. అంటే సుఖమును అనుభవిస్తున్నామనే కదా. కానీ ఈ స్త్రీలు ఎలాగున్నారు అంటే, సుఖాశక్తి గల స్త్రీలారా లెగవండి, ఇంకా చాలు, సుఖపడింది చాలు, దేవుని కొరకు కష్టపడండి, లెగవండి, తొందరపడండి అని దేవుడు ఇక్కడ హెచ్చరిస్తున్నట్లుగా చూస్తున్నాం. కనుక సుఖమును ఎక్కువ ప్రేమిస్తున్న వారు కనుక శక్తివంతమైన ప్రార్థన చేయలేకపోతున్నారని మనం చెప్పవచ్చు. సుఖం ఎక్కువైపోతే ఆబ్వియస్ గా ఏమైపోతుందంటే, కష్టము తెలియనప్పుడు ప్రార్థన చేయగలుగుతామండి. సంతోషంగా ఉన్నప్పుడు ఎక్కువగా ప్రార్థన చేయగలుగుతారంటే నో. ఏదైనా కష్టం వచ్చి భయంకరమైన పరిస్థితులు వచ్చి ఏడుపు వస్తే తప్ప మనం ఏడ్చి ప్రార్థన చెయ్యం, కన్నీటి ప్రార్థన మనం చేయలేం. అందుకే సుఖమును ఆశిస్తూ ఉంటే, సుఖం ఎక్కువైపోతూ ఉంటే కూడా కష్టం ఎప్పుడైతే మనకి తెలియదో, ఆ కష్టం తెలియకపోతే కూడా మనం దేవుల్లో ఎదగలేము. మా నాన్నగారు ఎప్పుడో మాట అంటూ ఉండేవారు, మమ్మల్ని ఎంతో చక్కగా పెంచారు వారు, ఏ కష్టం రాకుండా చూసుకున్నారు. అయితే అనేవారు, జాగ్రత్త ఎప్పుడు వస్తుందంటే మీ ఓన్ లైఫ్స్ మీరు స్టాండ్ అయినప్పుడు,
మీ జీవితంలో మీరు ఎలాగ వెళ్తూ ఉంటే జీవితం నేర్పిస్తాం మా పాఠాలన్నీ కూడా అంటారు. నిజమే, ఎదిగే కొద్దీ పెరుగుతున్న కొద్దీ కుటుంబముగా ఏర్పడిన తర్వాత కుటుంబం ఎలాగుండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఏంటి చేసుకోవాలని జీవితమే నేర్పిస్తుంది అని అనమంటారు. సుఖము మీద ఆసక్తి చూపిస్తే మనం జీవితంలో కష్టపడలేము, దేవుని కొరకు కష్టపడలేము. ఇప్పుడు ఏసీలోనే ఉండగలుగుతున్నాం కానీ ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళి సువార్త పని చేయమంటే చేయగలమా అంటే చేయలేము. అంటే సుఖమును మనం అలవాటైపోయాం. సుఖాశక్తి కలిగిన స్త్రీలారా, అందుకే మీరు ఎక్కువగా ప్రార్థన చేయలేకపోతున్నారు, అందుకే బలమైన ప్రార్థనలు చేయలేకపోతున్నారు, అందుకే శక్తివంతమైన ప్రార్థన చేయలేకపోతున్నారు. ఒకవేళ నీవు కనుక చూస్తున్న నీవు సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావేమో, ఇది చాలా ఇంకా నాకు అనుకుంటున్నావేమో, అందుకని నువ్వు శక్తివంతమైన ప్రార్థన చేయలేకపోతున్నారు. చాలా మంది స్త్రీలు అలానే ఉన్నారు. భర్తలన్నీ కూడా కంఫర్ట్ గా చూసుకుంటున్నారు కనుక వారికి ఏ లోటు ఉండడం లేదు, సుఖములకి అలవాటు అయిపోయారు. దే ఆర్ నాట్ ఈవెన్ ప్రేయింగ్. శక్తివంతమైన ప్రార్థన తర్వాత సంగతి అసలు ప్రార్థనే చేయలేని వారు చాలా మంది ఉంటున్నారు. ఏమా ప్రార్థన చేసుకున్నారంటే చేసుకుంటున్నామండి, ఏదో అప్పుడప్పుడు, అంటే కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు, భర్త కొట్టినప్పుడు ప్రార్థన చేస్తారు, ఏదైనా తీసుకురానప్పుడు ప్రార్థన చేస్తారు. అలా ఉండవద్దు. ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలంటే దేవుని దగ్గర ప్రార్థించే స్త్రీలుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథంలోని 9వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, ఎటువంటి స్త్రీలు కావాలని అక్కడ మాట్లాడుతున్నారు, ఎవరిని కావాలని దేవుడు కోరుతున్నారు అంటే ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఏమని అడుగుతున్నాడు దేవుడు అంటే, ఆలోచించుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి, తెలివి గల స్త్రీలను కనుగొనుడి. రోదన ధ్వని చెయ్యాలి అనే మాటను 18వ వచనంలో చూస్తాం. రోదన ధ్వని చెయ్యక మనము ఆశీర్వాదాలన్నీ కోల్పోతున్నాం. రోదన చేయాలి, రోదన ధ్వని వినిపించాలి. అది శక్తివంతమైన ప్రార్థన అంటే. ఎలా, ఎటువంటి వారిని కావాలని కనుగొనమంటున్నాడు దేవుడు అంటే, రోదనము చేయు స్త్రీలను కనుగొనడి, తెలివి గల స్త్రీలను కనుగొని. అంటే తెలివి లేని వారు ఉన్నారన్నా లెక్క, అంతే కదండి. ఆ సామెతల్లో 14:1 ఏం చూస్తుంది, జ్ఞానవంతురాలైన స్త్రీ మనం చూస్తాం, 3 రాళ్ళనే స్త్రీని మనం అక్కడ చూస్తాం. వ్యత్యాసం మనం చూస్తాం. అంటే జ్ఞానవంతమైన స్త్రీలు ఉంటారు, జ్ఞానము లేని వారు కూడా ఉంటారు. కనుక ఎవరిని ఇక్కడ సర్చ్ చేయమని చెప్తున్నారంటే, రోదించే స్త్రీలు అంటే దేవుని కొరకు అంగలార్చేవారు, ఎక్కువగా ప్రార్థనలో గడిపేవారు, రోదించే స్త్రీలు కావాలండి. ఈ రోజుల్లో కన్నీటి ప్రార్థన అందరూ చేయలేరు, అందరూ ప్రార్థన చేయలేరు. ప్రార్థన చేయమంటే పెదవులతో చేస్తారు కానీ హృదయం నుండి పెళ్ళుబుకి ప్రార్థన చాలా కరువైపోతుందని చెప్పవచ్చు. రోదించే స్త్రీలు చాలా తక్కువైపోయారని చెప్పవచ్చు. రోదించే స్త్రీలు, ఒక మమ్మీ ఎప్పుడు ఒక ఆమె గురించి చెప్తుంటారు, ఒక ఆంటీ గురించి. ఆంటీకి నలుమూలలా కూడా ఆమెకి చుట్టూ అన్ని సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యలలో ఆవిడ ఎలాగో ప్రార్థించేవారంటే, ఆమె ఎప్పుడైతే మోకరించి హ్యాండ్స్ ఇలా పెట్టుకొని ఆమె ప్రార్థన చేస్తుంటారో ఆమె కన్నీరు ఈ హ్యాండ్స్ మీద పడిపోయి ఇదంతా కూడా వెళ్ళిపోయి ఈ ఎల్బోస్ నుంచి అలా డ్రాప్స్ కింద పడుతూ ఉండే. అంటే ఎంత కన్నీరు కారుస్తూ ఉండేవారు ఆంటీ. ఇలాగ ప్రార్థన చేస్తూ ఉంటే కన్నీళ్ళు ఇలాగ పడి ఇలాగ జారిపోయి నేల మీద పడే అంత ప్రార్థన మనం చేస్తున్నామండి. రోధించారు, వారి కుటుంబాలు అందుకే కట్టబడ్డాయి. ఆంటీ వాళ్ళ పాప ఇప్పుడు అక్క ఎంతో మంచిగా సెటిల్ అయ్యారు, ఆమె జీవితం ఎంతో బాగుంది. ఎందుకు అలాగో దేవుడు అంతా ఆశీర్వదించారంటే ఈమె చేసిన రోదన ప్రార్థన, ఈమె చేసిన కన్నీటి ప్రార్థన. మన కుటుంబంలో స్త్రీలు కన్నీటి ప్రార్థన చేయగలిగితే దేవుడు సహాయం చేస్తారు. అగస్టిన్ గారు వారి తల్లి గారి గురించి అంటారు కదండి, నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహములో నేను కొట్టుకొని వచ్చి తిని అని ఆయన మాటను చెప్పినట్లుగా మనం చూస్తాం. తల్లి ఎంతో ప్రార్థన చేయగా ఆయన పాపం నుండి విడిపించబడి దేవుని కొరకు ఎంతో పరిచర్య చేసిన వ్యక్తిగా మనం చూస్తాం అగస్టిన్ గారిని. తల్లి ప్రార్థన కుటుంబానికి ఎంతో క్షేమం. నా తల్లి గారు కూడా ఎంతో ప్రార్థన చేసేవారు, ఎంతో ప్రార్థన. మేము దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నుంచి ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టలేదు, కానీ ఎంతగానో ఆయన్ని హత్తుకొని జీవించి ఆయన మార్గంలోనే నడుస్తూ ఉన్నాం. ఆమెను చూస్తూ, మా అమ్మగారిని చూస్తూనే పెరిగాము. ఎంతో ప్రార్థించేవారు. మేము పడుకున్నా కానీ నిద్రపోకుండా ఆమె నైట్ అంతా కూడా కూర్చొని వాక్యం చదవడం, బైబిల్ చదవడం, ప్రేయర్ చేసుకోవడం, ఎప్పుడు కూడా ప్రార్థనలోనే ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఆమె కన్నీటి ప్రార్థన మేము ఎన్నో చూసాము. ఎంతో అవమాన పరిస్థితిలో, ఎన్నో భయంకరమైన పరిస్థితులు మా జీవితంలో మా కుటుంబంలో ఎదురైనప్పుడు కూడా అయినా కానీ దేవుని విడిచిపెట్టక ఆ రోదన ధ్వని దేవుని సన్నిధికి ఎప్పుడు కూడా చేరుతూనే ఉండేది. మా గృహమును మా కుటుంబాన్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదించారు. ఆ రోదన ధ్వని దేవుని సన్నిధికి చేరింది కనుక, అంత శక్తివంతమైన ప్రార్థన మా అమ్మగారు చేశారు కనుక మా
జీవితములను ఎంతో దేవుడు దీవించాడు. మా పరిచర్యను కూడా దేవుడు దీవిస్తూ దేవుడు నడిపిస్తూ ఉన్నారు. ఎటువంటి స్త్రీలు కావాలి అని దేవుడు ఇక్కడ కనుగొనమని అడుగుతున్నారంటే, రోదన చేసే స్త్రీలు, శక్తి ప్రార్థన చేసే స్త్రీలు కనుగొనాలని దేవుడు ఎంతో వెతుకుతున్నారండి. అలాగూ మీరున్నారా? చూస్తున్న మీరు అంత శక్తివంతమైన ప్రార్థన చేయగలుగుతున్నారా? ఎందుకు చేయలేకపోతున్నారంటే, రోదన ధ్వని చేయలేక, శక్తివంతమైన ప్రార్థన చేయలేక ఎన్నో ఆశీర్వాదములు పోగొట్టుకుంటున్నారని చెప్పవచ్చు. మరి ఒకటిగా మనం చూస్తే ఎందుకు శక్తివంతమైన ప్రార్థన చేయలేకపోతున్నారంటే, బైబిల్ గ్రంథాన్ని మనం చూద్దామా? 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో 10వ వచనాన్ని మనం చూస్తే, 10వ వచనాన్ని మనం చూద్దాం. దైవ భక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. ఎలాగూ అలంకరించుకొనవద్దని 9వ వచనంలో మనం చూస్తాం. 9th వర్డ్స్ లో ఎటువంటి అలంకారము ఉండాలని మాట్లాడుతూ దైవ భక్తి గల స్త్రీలను చెప్పుకునేవారు ఎలాగుండాలనేది 10వ వచనంలో మనం చూస్తాం. ఈ అలంకరణ మీద శ్రద్ధ ఎక్కువయి ప్రార్థన మీద శ్రద్ధ తగ్గిందని కూడా చెప్పవచ్చు. అలంకరణ మీద ఎక్కువైందని కూడా చెప్పవచ్చు. ఈ రోజుల్లో ఇంకా ఎక్కువైపోయింది. ఎందుకంటే టీవీస్, మాధ్యమాలను బట్టి, మీడియాని బట్టి అందరూ దాన్ని చూడడం, డబ్బున్న వారిని లేదు, డబ్బు లేని వారిని లేదు, అందరూ కూడా వాటిని చూడడం, అన్ని కూడా అన్ని రేంజెస్ లో దొరుకుతాయి కదండి. ఉన్న వాళ్ళకి దొరుకుతాయి, లేని వారికి కూడా ఆ ఐటమ్స్ ఇమిటేషన్ దొరుకుతుంటాయి. కనుక అందరూ కూడా వాటిని చూడడం, వాటిని అనుకరించడం, అలానే మేకప్స్ వేసుకోవడం, అలానే అలంకరించుకోవడం, చాలా విధములుగా అలంకరణ బట్టి కూడా చాలా సమయాన్ని వృధా చేస్తున్నారు. దాని దగ్గర చాలా అవర్స్ అండ్ అవర్స్ స్పెండ్ చేస్తున్నారని కూడా చెప్పవచ్చు. ఒకప్పుడు నేను జాబ్ చేస్తున్నప్పుడు కాటూరిలో, అక్కడ నేను ఉంటుంది అసిస్టెంట్ లెక్చరర్ గా కాబట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కాబట్టి, ఒక మంచి డిగ్నిఫైడ్ గా కనిపించాలి కాబట్టి, ఉన్న ఇంట్రెస్ట్ ని బట్టి కానీ నేను ఏ డ్రెస్ వేసుకుంటే అన్ని కూడా టాప్ టు బాటమ్ అన్ని కూడా మ్యాచింగ్ వేసుకునేదాన్ని. వాచ్ కానీ, బ్యాంగిల్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, వాట్ ఎవర్, హ్యాండ్ బ్యాగ్ అన్ని కూడా, స్లిప్పర్స్ అన్ని కూడా మ్యాచింగ్ వేసుకునేదాన్ని. అంటే అలంకరణ మీద అంత ఆశ ఉందని చెప్పవచ్చు. లేదా డిగ్నిఫైడ్ గా ఉండాలి, నా ప్రొఫెషన్ కి తగ్గట్టు నేను ఉండాలి కాబట్టి అందు నిమిత్తం కూడా నేను వేసుకున్నాను. ఏదైనా అలంకరణ అని చెప్పవచ్చు. దాని మీద ఆలోచన ఉందని కూడా చెప్పవచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ వాక్యం చూసుకోవాలి, ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలి, ఏ ప్రార్థనకి వెళ్ళాలి, ఎలాగూ లైవ్ చేసుకోవాలి, ఏం పాటలు పాడాలి, ఇవి చూసుకోవడం సరిపోతుంది. కానీ అలంకరణ మీద ఏమాత్రం కూడా దృష్టి లేదని కూడా చెప్పవచ్చు. ధైర్యంగా దేవుని దగ్గర నేను చెప్పగలను ఏమంటే, ఆ అలంకరణ మీద ఉన్న ఆసక్తి కానీ, ఆ టైం స్పెండింగ్ కానీ, వాట్ ఎవర్ ఇట్స్ గాన్, ఇప్పుడైతే లేదు. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దాని మీద శ్రద్ధ నెమ్మదిగా దేవుడే తీసివేస్తారేమో. చాలా మంది అలానే ఉంటున్నారు. ఆ అలంకరణ మీద శ్రద్ధ ఉంటే ఎక్కువసేపు ప్రార్థన మీద శ్రద్ధ ఎక్కడ ఉంటుంది? ఆ టైం అంతా కూడా రెడీ అవ్వాలంటే 1 or 2 hours కావాలి. అలంకరణ మీద శ్రద్ధ ఎక్కువ ఉండడాన్ని బట్టి కూడా ఎక్కువ ప్రార్థన చేయలేకపోతున్నారు, బలమైన శక్తివంతమైన ప్రార్థన చేయలేకపోతున్నారని కూడా చెప్పవచ్చు. అయితే మనం చదువుకున్న లేఖనంలో ఎందుకు ఎలాగో ఉండాలని కోరుతున్నారంటే, దైవ భక్తి గలవారని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియలు, మంచి క్రియలు, ఇది కూడా మనలో లోపిస్తున్నాయండి. ఈ మంచి క్రియలు కూడా మనలో లోపించడాన్ని బట్టి మనము దేవుని దగ్గర ఎక్కువగా సమయాన్ని గడపలేకపోతున్నాం. మంచి క్రియలు ఉంటే అదిగో మనం చూస్తాం కదా, యోహాను సువార్త 3వ అధ్యాయంలో అక్కడ ఏముంటుందంటే, లోకము వెలుగు ఉంది కానీ చీకటి వెలుగు సంబంధమే మాత్రము వారి యొక్క క్రియలు వెలుగులో కనపడినట్లుగా వారు వెలుగులోనికి వస్తారు అనే మాటను కూడా మనం చూస్తాం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తే ఏముంటుందంటే 21వ వచనంలో, సత్యవంతుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకి వచ్చును. మంచి క్రియలైతే వెలుగులో కనపడాలి, అందరికీ కనిపించాలని మంచి క్రియలైతే బయట చేస్తాం, కానీ పాపం కూడా అందరు చూసే విధంగా చేస్తామండి. చీకటి కార్యాలు కూడా బయట అందరి ముందు చేయగలమంటే లేదు. మంచి క్రియలు కలిగి ఉండాలి. ఈ మంచి క్రియలు కలిగినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉంటున్నారు. 15వ వచనాన్ని కూడా మనం చూస్తే, అదే తిమోతి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల ఏమి ఉంటే రక్షింపబడతాము అంటే 3 మనం చూస్తాం అక్కడ. స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, పరిశుద్ధత, ప్యూర్ హార్ట్.
ప్యూర్ థింగ్, ప్యూరిటీ కావాలని దేవుడు కోరుతున్నాడు, ప్రేమ కావాలని దేవుడు కోరుతున్నాడు, విశ్వాసంలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు, స్వస్థ బుద్ధి కలిగి ఉండాలని కోరుతున్నారు. ఇవేవి ఉండట్లేదు కనుక మనం ప్రార్థన చేయలేకపోతున్నాం, ఎక్కువగా ప్రార్థన చేయలేకపో. విశ్వాసం ఉంటే ఎక్కువగా ప్రార్థన చేయగలం, దేవుని మీద ప్రేమ ఉంటే మనం ప్రార్థన చేయగలం, పరిశుద్ధత ఉంటే దేవుల్లో ఎక్కువగా మనం ప్రార్థన చేయగలుగుతాం. ఇవి లోపిస్తడం బట్టి మనం ఎక్కువగా ప్రార్థన చేయలేకపోతున్నామని మనం చెప్పవచ్చు. శక్తివంతమైన ప్రార్థనకి విశ్వాసం కావాలి, దేవుని మీద ప్రేమ కావాలి, పరిశుద్ధత కావాలి. యేసయ్య పరిశుద్ధుడు కనుక ఆయన బిడ్డలమైన మనమందరము కూడా పరిశుద్ధత కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నారు. కనుక అవన్నీ ఉంటే మనం రక్షించబడతాం. ఎలాగో రక్షించబడతాం అంటే మనం చేసే ప్రార్థనను బట్టి we will be saved. మన ప్రార్థన మనల్ని రక్షిస్తుంది. కనుక దేవుడు మనతో మాట్లాడుతున్న స్త్రీలారా, అలంకరణ మీద శ్రద్ధ ఎక్కువ పెడుతున్నారేమో, ఆ సమయాన్ని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించడానికి మీరు పెట్టగలిగితే ఆ ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉంటుంది. ఆ శక్తివంతమైన ప్రార్థనను మీరు ఎప్పుడైతే చేయగలుగుతారో దేవుడు మిమ్మల్ని దీవిస్తారని మాట్లాడుతున్నాం. రోమాపత్రిక 16వ అధ్యాయంలో కూడా ఆ లిస్ట్ అంతా కూడా ఎవరి గురించి ఉంటుందంటే ప్రయాసపడిన స్త్రీలు. ప్రయాసపడిన స్త్రీలు ఆ లిస్ట్ అంతా కూడా మనం చూస్తాం. స్టార్టింగ్ ఫీవే ఒక ఆయన అడిగారు నన్ను, క్రొత్త నిబంధనలో మీ స్త్రీలను ఎవరైనా పరిచర్య చేసిన వాళ్ళు మీరు చూపించండి, మీరు ఇలాగ సువార్త ప్రకటిస్తున్నారు కదా, ఆ పాత నిబంధనలో అంటే దేవుడు అప్పుడు ఎక్కువ మంది లేరు కాబట్టి సువార్తికుల్ని ప్రవక్తల్ని దేవుడు వాడుకున్నారు. క్రొత్త నిబంధనలో సువార్త ప్రకటించే స్త్రీలను మాకు చూపించండి, మీరు ఎందుకు సువార్త ప్రకటిస్తున్నారు, యు ఆర్ డూయింగ్ అగేన్స్ట్ ద బైబిల్ అన్నారు ఆయన. అంటే నేను సువార్త ప్రకటిస్తున్నందుకు ప్రతిరోజు 9 o'clock నాకు లైవ్ వస్తుంది, నైట్ అని చెప్పాను కదండి. ఆ లైవ్ నేను చేస్తున్నందుకు, సువార్త ప్రకటిస్తున్నందుకు రోజుకొకరు అంటారండి, రోజుకొకళ్ళు ఎవరో ఒకళ్ళు, ఎందుకు మీరు సువార్త ప్రకటిస్తున్నారు, యు ఆర్ నాట్ ఎలిజిబుల్, యూ షుడ్ నాట్ డూ, విమెన్ గా చేయొద్దు అంటారు. మరి దేవుడు ఎందుకు సృష్టించాడు? అందరినీ పురుషులనే పెట్టుకోవచ్చు కదా. నో, దేవుడు అందరినీ సృష్టించారు, అందరికీ రైట్స్ ఇచ్చారు, అందరినీ అభిషేకించారు. నేను అలాగూ ప్రశ్నించే వారికి ఒక మాట చెప్తున్నాను, మీరు స్త్రీలు చేయకూడదు అనుకున్నట్లయితే మీరు చూడకండి. మేము స్త్రీ పరిచర్య చేస్తాం, సువార్త ప్రకటిస్తాం, దేవుని కొరకు ఎంతో మందిని సంపాదిస్తాము. మేము దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మా మీరు చేయకూడదు, మీది లెక్కలోకి రాదని దేవుడు చూసుకుంటాడు. ఏమన్నా పనిష్మెంట్ ఇస్తే యేసయ్య మాకు ఇస్తారు కదా, మీకెందుకు అంత కంగారు? దేవుడు మమ్మల్ని చూసుకుంటారు, మా పరిచర్య మమ్మల్ని చేసుకునివ్వండి. ఆటంకపరచవద్దు స్త్రీలని. మీకు తెలిసిన జ్ఞానం అదైతే మీ దారిలో మీరు ఉండండి. వై యు ఆర్ డిస్టర్బింగ్ అస్? మమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? దేవుడు మమ్మల్ని అనాయింట్ చేసుకున్నారు, ప్రత్యేకపరుచుకున్నారు, ప్రతిష్ఠించుకున్నారు. 1888లోనే ఫస్ట్ విమెన్ ని ఆర్డైన్ చేసినట్లుగా నేను చూశాను. హిస్టరీలో మనం చూస్తే అసలు స్త్రీల పరిచర్య ఎక్కడ జరిగింది, యేసుప్రభు వారి బైబిల్లో అయితే మనం చూసాము. ఆ తర్వాత నేటి సమాజంలో ఎప్పుడు ప్రారంభమైంది అంటే 1888లో క్లారా అనే ఆమెని దేవుడు ఆమెను అభిషేకించి ఆర్డైన్ చేసి క్రిస్టియన్ చర్చ్ లో ఆమెను ఒక పాస్టర్ గా అప్పుడే అభిషేకించారు. ఇప్పుడు వచ్చింది కాదండి స్త్రీలు ప్రకటించడం. 1888లో నుంచి ప్రారంభమైంది. మీరు ఆపాలనుకుంటే అప్పటికి వెళ్ళండి, ఆ ఇయర్కి వెళ్ళి అప్పటి నుంచి మీరు ఆపివేయండి, స్త్రీలను ప్రకటించకుండా ఆపివేయండి. 1888లో క్లారా సెలెస్టియా అనే ఆవిడ ఫస్ట్ పాస్టర్. ఆమె 4 సంఘాలని నడిపారు. 1500 మందికి ఆమె ఒక స్త్రీగా ఆమె బాప్తిసం ఇచ్చిందని ఆమె గురించి నేను చూశాను. ఆమె అప్పటి నుంచి కూడా స్త్రీలు పరిచర్య చేస్తూనే ఉన్నారు. మాకు తెలిసిన ఒక ఆంటీ గారు ఉన్నారు హైదరాబాద్ లో, మమ్మీకి చాలా ఇష్టం. మేము ఆవిడ ఎంతో పరిచర్య చేశారు. రత్నమాణిక్యం ఆంటీ అని, ఇప్పుడు ఆంటీ లేదు, చనిపోయారు, దేవుని యందు నిద్రించి ఉన్నారు. హైదరాబాద్ లో ఆవిడ ఎంతో బలమైన పరిచర్య చేశారు, ఎంతో పెద్ద పరిచర్య. ఇప్పుడు తనకు తనయులు కుమారుల పరిచర్యను కొనసాగిస్తున్నారు. ఆంటీనే భర్త మంచివారు కాదు, భర్త ఎంతో ఆటంకపరిచేవారు, మందిరానికి వెళ్తే కొట్టేవారు, అయినా కానీ ఆమె ప్రార్థన విడిచిపెట్టలేదు. శక్తి కలిగి ఎంతో ప్రార్థన చేసింది, దేవుని వరాలు పొందుకుంది, దేవుని పిలుపును పొందుకుంది. ఆమె ఎంతో పరిచర్య చేశారు ఆంటీ. ఆమె భర్త దగ్గర నేర్చుకోవాలంటే భర్త త్రాగుబోతు, ఇంకా చాలా ఉన్నాయి. ఆయన దగ్గర ఏం నేర్చుకోవాలండి? భర్త దగ్గర నేర్చుకోవాలి, మౌనంగా ఉండాలంటే మరి భర్త మంచివారు కాదు, ఆయన దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి? ఆమె ఎంతో ప్రార్థన చేసింది, కుటుంబాన్ని కట్టుకుంది, పిల్లల్ని భయభక్తుల్లో పెంచగలిగారు. ఆమె తర్వాత ఆ పిల్లలు ఇప్పుడు సువార్తను పరిచర్యను కొనసాగించగలుగుతున్నారు. కనుక స్త్రీలు శక్తివంతులుగా ఉండాలి. కుటుంబాన్ని కట్టుకుంటూనే, ఉద్యోగంలో చేసుకుంటూనే ఎన్నో బాధ్యతలండి ఈ రోజుల్లో. ఒకప్పుడు ఉద్యోగాలు ఒకటి, కుటుంబంలోని ఇంట్లో ఉండి పనులన్నీ చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఉద్యోగ బాధ్యతలు కూడా నిర్వర్తించుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, ఈ ప్రెషర్ ఎక్కువై కూడా కొంత ప్రార్థన తగ్గిందని కూడా చెప్పవచ్చు. పనులు ఎక్కువ
ఎక్కువైపోయినాయి, టైం లేదు, టైం లేకుండా వారు ఎక్కువగా ప్రార్థన చేయలేకపోతున్నారు. అది వారి మీద నింద వేయలేము, కానీ వారు అప్పటికీ కూడా టైంని కొంచెం సెట్ చేసుకొని మేనేజ్ చేసుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మేనేజ్ చేసుకోగలిగి కొంత ప్రార్థన సమయాన్ని దేవునికి కేటాయించుకొని మనం ప్రార్థించుకుంటే మనకి, మన కుటుంబానికి దీవెనకరం. కనుక స్త్రీలారా, మీరు పనులున్నాయని బాధపడవద్దు, కానీ కొంత మేనేజ్ చేసుకోవడానికి ట్రై చేసుకొని దేవుళ్ళలో మనం ఉండగలిగితే దేవుడు మనకి సహాయం చేస్తారు. కనుక ప్రయాసపడిన స్త్రీలు అని రోమపత్రిక 16వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. బహుగా ప్రయాసపడిన మరియకు, అంటే బహుగా ప్రయాసపడిన స్త్రీలు ఎంతో మంది ఉన్నారు దేవుని పరిచర్యకు, దేవుని సువార్తకు. మొదటి వచనంలోనే చూస్తే సంఘ పరిచారకురాలకు ఫీబే, పరిచారకురాలు చాలా మంది ఉన్నారు, పరిచర్య చేసిన వారు చాలా మంది ఉన్నారు. బహుగా ప్రయాసపడ్డారు. ఈ ప్రయాస పడలేకపోతున్నాం, అన్ని మేనేజ్ చేసుకోలేక, ప్రయాస పడలేక, కష్టపడలేక, చేసిన వరకు చాలు అనుకుంటూ ప్రయాస పడలేక స్త్రీలు ప్రార్థన చేయలేకపోతున్నారని చెప్పవచ్చు. కనుక దేవుని దగ్గర మనం అడగాలి, దేవా నేను ప్రయాస పడలేకపోతున్నాను, ఎక్కువ కష్టపడలేకపోతున్నాను, నా సమయాన్ని నీకు కేటాయించుకోలేకపోతున్నాను, ఇవ్వలేకపోతున్నాను, నాకు మీరు సహాయం చేయండి, ప్రయాస పడడానికి సహాయం చేయండి. దెబోరా చూస్తే ఎన్నో క్వాలిటీస్ ఉన్నాయి. భర్తను చూసుకున్నారు, కుటుంబాన్ని చూసుకున్నారు, ప్రజలందరికీ కూడా న్యాయవాదిగా ఉన్నారు, దేవుని పనిలో ఉన్నారు, ప్రవక్తినిగా ఉన్నారు. అంటే ఎన్ని మేనేజ్ చేసుకోగలిగారు. స్త్రీలు రాలా, మీరందరూ కూడా ఇలానే మనం చేయాలి, మేనేజ్ చేసుకోవడం మనం నేర్చుకోవాలి. దేవుని దగ్గర ప్రార్థనా సమయాన్ని మాత్రం దొంగిలించే వారంగా ఉండకూడదు. ఎందుకంటే సమయము ఆయనది, జీవితం ఆయనది. కనుక ఆయనకి మాత్రం ఇవ్వాల్సిన సమయాన్ని, చేయవలసిన ప్రార్థన మనం చేయవలసింది. కనుక దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మరి ఒకటి ఎందుకు చేయలేకపోతున్నారంటే పట్టుదల లేకపోవడానా. ఎఫెసీ పత్రికలో మనం చూస్తే ఎలాగో ప్రార్థన చేయాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారంటే, పౌలు గారు ఎఫెసీ సంఘానికి వ్రాస్తూ 6వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే, ఆత్మ వలన ప్రతి సమయం నందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేస్తూ ఆ విషయమై పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, మెలకుగా ఉండాలి అని పత్రికలో మనం చూస్తున్నాం. కనుక ప్రతి సమయమందు కూడా ప్రతి విధమైన ప్రార్థన పట్టుదలతో మనం ప్రార్థన చేయాలి, పట్టుదల కలిగి ఉండాలి. పట్టుదలతో మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే మెలకువ కలిగి మన సమయాన్ని అలర్ట్ గా ఉండి ప్రార్థన చేయగలుగుతామో, ఆటోమేటిక్ గా మన ప్రేయర్ లో దేవుడు మనకి శక్తితో నింపారు. పరిశుద్ధాత్మ ఉంటే శక్తివంతమైన ప్రార్థన మనం చేయగలం. స్త్రీలారా, యు నీడ్ ద హోలీ స్పిరిట్ టు లీడ్ యు. నిన్ను నడిపించాలంటే నీ దేవుని పరిశుద్ధాత్మ నీలో ఉండాలి. పరిశుద్ధాత్మ లేకుండా మనం ముందుకి అడుగు వేయలేము. శక్తివంతమైన ప్రార్థన మనం చేయలేం. పరిశుద్ధాత్మను పొందుకుంటే ఎంతో శక్తివంతమైన ప్రార్థనను మనం చేయగలుగుతాం. చూడండి, పరిశుద్ధాత్మ లేని వారి ప్రార్థన పైన పెదవులతో చేస్తారు. పరిశుద్ధాత్మతో ఉన్నవారు దేవునితో డైరెక్ట్ గా మాట్లాడుతూ ఉంటారు, చాలా శక్తివంతమైన ప్రార్థన చేయగలుగుతారు. కనుక పరిశుద్ధాత్మ మనం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ లేకపోతే కూడా శక్తివంతమైన ప్రార్థన మనము చేయలేము. కనుక ఒక మాట చెప్పి నేను కంక్లూడ్ చేస్తాను. రాజుల గ్రంథంలో ఒక రాణిని మనం చూస్తాం. దేవుడు ఆ రాణి గురించి ఎత్తిపడుతూ మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఏమంటారంటే, ఆ రాణి ఇప్పుడు మీ మీద నేరారోపణ చేస్తుంది అనే మాట యేసు ప్రభు వారే ఆ మాట మాట్లాడినట్లుగా చూస్తాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనంలో, విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారిలో నిలవబడి వారి మీద నేర స్థాపన చేయును. ఎవరండి ఏమే రాణి? దక్షిణ దేశపు రాణి ఎవరండి? దేశపు రాణి సొలొమోను చూడటానికి వచ్చిందని మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం అంతా కూడా మనం చూస్తాం. ఆ అధ్యాయంలో ఆమె వచ్చి, నేను వినింది కొంచెమే గాని ఇక్కడ చాలా ఉంది, దేవుడు మిమ్మల్ని ఎంతో దీవించారని అవంతా కూడా చూసి, దేవుడిచ్చిన ఘనతను అంతటినీ కూడా చూసి ఆమె వెళ్ళింది. దేవుని గురించి ఎక్కువ తెలియదు ఆమెకి. ఎక్కువ తెలియని ఆమె గురించి ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ? స్థాపన చేస్తుంది. ప్రార్థన చేయట్లేదా స్త్రీలారా? మీ మీద నేరస్థాపన చేయడానికి దక్షిణ దేశపు రాణి ఉంది. నువ్వు ప్రార్థన చేయకపోతే నేరస్థాపన చేస్తుంది. సాతాను నీ మీద నేరస్థాపన చేస్తాడు. ఈమెమి నీ కోసం బ్రతకలేదు, ఈమెమి ప్రార్థన చేయలేదు, ఈమెమి కుటుంబాన్ని కట్టుకోలేదు, పిల్లల్ని సరిగా చూసుకోలేదు, ఇటువంటి అన్ని కూడా కంప్లైంట్స్ నీ మీద వేస్తారు. కనుక
శక్తివంతమైన ప్రార్థన జీవితం లేకపోతే, విశ్వాస జీవితం లేకపోతే నిరారోపణ నీ మీదకి వస్తుంది. దేవుడు మనల్ని జడ్జి చేస్తారు కనుక ఆయన తీర్పులోనికి మనం వెళ్లకుండా ఉండాలంటే శక్తివంతమైన ప్రార్థన మనం చేయాలి. పేతురు పత్రికలో కూడా, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయంలో ఫస్ట్ 6 verses లో మనం చూస్తే భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన అనే మాటను చూస్తాం. ఎలాగుండాలి అంటే భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన చూసి భర్తలను రాబట్టవచ్చును అనే మాటను చూస్తాం. ఈ భర్త నీ మాట వినడం లేదా, దేవుని యందు లక్ష్యం లేదా, దేవుని నమ్మకం లేదా, అయితే నీ ప్రవర్తనను బట్టి నీ భర్త రావాలి అంటే నువ్వెంతైనా ప్రార్థన చేయాలి. నీ భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన ఆయన చూడాలి. పవిత్ర ప్రవర్తన చూస్తేనే ఆయన దేవుని దగ్గరికి రాగలుగుతారు. కనుక స్త్రీలారా, మీ జీవితం ఎలాగుంటుంది గమనించుకోండి. దేవుడు మనతో మాట్లాడుతున్నారు. భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన మనకి కావాలి అనే మాటను చూస్తూ తీతు పత్రికలో ఏమనుంటుందంటే, స్త్రీలారా మీ ఉపదేశము కూడా మీరు చెయ్యాలి అనే మాటను చూస్తాం. తీతు పత్రికలో చూడండి, ఆ మాట మనకు కావాలి. ఎవరికైనా సమాధానం చెప్పడానికి కూడా మనకి ఆ మాట అవసరం ఉంటుంది. కనుక తీతు పత్రిక 2వ అధ్యాయంలో మొదటి 6 వచనాలు కూడా మనం చూస్తే 3 నుంచి ఏముంటుందంటే, ప్రవర్తన యందు భయభక్తులు గలవారై, ఆ చివరి లైన్ లో ఏముంటుందంటే 5వ వచనం చివరిలో మంచి ఉపదేశము చేయువారై ఉండాలి. మంచి ఉపదేశం చేయాలంటే ప్రార్థనా జీవితం లేకుండా మంచి ఉపదేశం ఇవ్వగలమా? మంచి మాట మనం మాట్లాడగలమా అంటే నో, వీ హ్యావ్ టు ప్రే. మంచి శక్తివంతమైన ప్రార్థన చేయగలిగితేనే మంచి ఉపదేశము చేయగలుగుతాం. కనుక అందరము కూడా ప్రార్థనలో ఏకీభవించుదాం. దేవుణ్ణి అడుగుదాం, యేసయ్యా నేను శక్తివంతమైన ప్రార్థన చేయలేకపోతున్నాను, నాకు మీరు సహాయం చేయమని దేవుణ్ణి అడుగుదాం. మన ప్రార్థనను బట్టి మన జీవితాన్ని మనం కట్టుకుంటాం, మన కుటుంబాన్ని మనం కట్టుకుంటాం, సంఘాన్ని కట్టగలుగుతాం, సంఘంలో అందరితో కూడా ఏక మనసుతో ఉండగలుగుతాం, ఆయన దీవెనలు మనం పొందుకోగలుగుతాం. ఆయన రాజ్య స్థాపనలో మనము కూడా మన వంతు ప్రయత్నం మనం చేయాలి, మన వంతుగా మనం ఏదైనా చేయాలి. కనుక శక్తివంతమైన ప్రార్థన మనం అందరము కూడా చేయనట్లుగా ఎంతో మంది స్త్రీలు ఉన్నారు బైబిల్లో మనకి పోలికగా, మాదిరిగా ఉన్నారు. కనుక వారందరినీ మాదిరిగా తీసుకుంటూ శక్తివంతమైన ప్రార్థన మనమందరము కూడా చేయుదుము గాక. దేవుడు ఎన్నో సంవత్సరాల నుండి స్త్రీలను వాడుకుంటున్న రీతిగా ఈ రోజుల్లో ఇంకా దేవుడు ఎంతో ప్రబలమై ఎంతో మంది స్త్రీలను ఆయన అభిషేకించి ఎంతగానో బలమైన పరిచర్య చేయించుకుంటున్నారు. అందుకే ఆయనకి స్తోత్రం. ఎంతో వాడుకుంటున్నారండి. మా అమ్మగారిని వాడుకుంటున్నారు. దాని తర్వాత దేవుడు నన్ను పిలుచుకున్నాడు, మేమిద్దరము కలిసి దేవుని పరిచర్య చేస్తున్నాం. ఈ రీతిగా ఎంతో మంది దేవుని సేవ చేస్తున్నారు. అందరూ కూడా శక్తివంతమైన ప్రార్థన చేయాలి. ప్రార్థనే మన జీవితంలో మారుస్తుంది. ప్రార్థన చేస్తేనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. కనుక అందరూ కూడా ప్రార్థనలో ఏకీవించుదాం. దేవా, ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు నేను శక్తి కలిగిన ప్రార్థన చేయలేకపోతున్నాను, ఉట్టుట్టి ప్రార్థన చేస్తున్నాను, పెదవులతో చేస్తున్నాను, హృదయంతో చేయలేకపోతున్నాను అని అనుకుంటున్నారా? అందరూ కూడా ప్రార్థనలో ఏకీవించుదాం. దేవుడు అంటారు కదా, గాడ్ విల్ డీల్ విత్ దోస్ హూ నీల్ బిఫోర్ హిమ్. ఆయన ముందు మోకరించిన వారిని దేవుడు దీవిస్తారన్నారు. గాడ్ విల్ డీల్ విత్ దోస్ హూ నీల్ బిఫోర్ హిమ్. ఆయన ఎందు మోకరించుదాం, ప్రార్థన చేద్దాం. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందామా? స్తోత్రం నాయనా పరిశుద్ధాత్మ, మా దేవా మీకే వందనాలు చెల్లిస్తున్నాను. నా నోట నీ మాట ఉంచి మాట్లాడిన ప్రతి మాటకి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఎంతమంది అయితే ఈ మాటను విన్నున్నారో వారి మనసులను మీరు మార్చండి, వారి తలంపులను మీరు మార్చండి. దేవా, శక్తి లేని వారుగా ఉంటున్నారేమో, నీ భక్తి లేని వారుగా ఉంటున్నారేమో, నీ మీద భక్తి దయచేయండి, నీ యందు శక్తి దయచేయండి, నీ పరిశుద్ధాత్మ శక్తితో మీరు నింపండి. బలమైన స్త్రీలుగా వారిని అందరినీ కూడా తయారు చేయమని అడుగుచున్నాం. ఒక సైన్యము వల్ల మమ్మల్ని అందరినీ కూడా మీరు వాడుకోమని అడుగుచున్నాము ప్రభా. ఎంతో మంది ఆటంకపరుస్తుండగా మమ్మల్ని ఇంకనూ మీరు బలంగా వాడుకోమని అడుగుచున్నాం. చూసిన ప్రతి బిడ్డను దీవించండి. బేతనీయ స్వరం పరిచర్యను పాస్టర్ రమేష్ గారిని మీరు దీవించమని అడుగుచున్నాం. మరి ఒకరు మాట్లాడను ఉండగా ప్రభా, ఆ స్త్రీ ద్వారా కూడా, ఆమె ద్వారా కూడా మీరే మాట్లాడమని ఈ పరిచర్యను మీరు దీవించండి. మా పరిచర్యను కూడా మీరు దీవించండి. సహాయం చేసి ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి అందరినీ కూడా శక్తివంతమైన స్త్రీ వలె మీరు చేయమని అడుగుచున్నాం. సహాయం చేయమని అందరినీ నీ ప్రార్థన ఆత్మతో నింపమని యేసు నామమున బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. 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 Praise the Lord. God bless you all. Thank you, Brother Ramesh, for giving this chance. దేవుడు మనందరినీ కూడా దీవించును గాక, మీ పరిచర్యను దీవించును గాక. Amen.